గుడికి నైవేద్యాన్ని తీసుకొని వెళ్ళడానికి 3 కుండలలో 3 నైవేద్యాలు వండుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు ముగ్గురు నైవేద్యాలని తల మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ శృతి మాత్రం అమ్మో! ఇది నాకు అలవాటు లేదు. కింద పడిపోతే మొత్తం పాడైపోతుంది కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం అలా ఏమీ జరగదు అని చెప్పేసైతే 3 గుడ్డలని వాళ్ళ ముగ్గురికి ఇస్తూ ఉంటుంది. ఇది తల మీద పెట్టుకోండి. అది చక్కగా ఉంటుంది పైన అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే సరే అని చెప్పి ఆ గుడ్డను తీసుకొని తల మీద పెట్టుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రోహిణి, శృతి వాళ్ళు కూడా సరే ఇలాగే పెట్టుకోవాలా అని చెప్పేసైతే మీనాని చూసి అలా పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు అది చూసి చాలా సంతోషించి ప్రభావతి ఇక ఆ 3 కుండల్ని వాళ్ళ ముగ్గురు మీద తల మీద పెట్టు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే అమ్మో! కాలుతుందేమో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం నువ్వు అంత సుకుమారంగా మాట్లాడకు, అది ఎప్పుడో చల్లారిపోయింది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి ఆ కుండలని తీసుకొని వెళ్ళి వాళ్ళ ముగ్గురి మీద పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బామ్మగారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి అయితే అబ్బా! వాళ్ళు చాలా బాగుందే, నేనేమి పడిపోతుంది అనుకున్నాను, ఏమీ పడిపోలేదు, బాగానే ఉందే అని చెప్పేసైతే అనుకుంటూ అలా గుడికి చాలా సంతోషంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయలుదేరుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.